రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, బ్యూటీషియన్ల వంటి వర్గాల వారికి ఉపాధి ఆదాయం పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ ద్వారా వర్క్ ఆర్డర్లు వచ్చేలా చూస్తూ గిరాకీ పెంచేందుకు యత్నిస్తోంది. ప్రజలు తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా పాడైనా, ఇంట్లో మరమ్మతులు చేయాలన్నా యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే ఏర్పాట్లు మెప్మా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు వంటి వృత్తులు చేసిన వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచేలా నూతన విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికోసం ఇటీవలే హోమ్ ట్రయాంగిల్ యాప్ నిర్వాహకులతో మెప్మా అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, బ్యూటీషియన్లకు సంబంధించి సేవలను తక్కువ ధరలోనే వినియోగదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. టీవీ, సోలార్, మేకప్, ఫేషియల్, గ్యాస్ స్టవ్లు, గృహోపకరణాలు రిపేరు సేవలు అందించనున్నారు. ఇల్లు మారినప్పుడు సామాన్లు మరో చోటికి తరలించేలా మూవర్స్, ప్యాకర్స్ వంటి సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే పలు కోర్సులు చదివిన వారు, అనుభవం ఉన్నవారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. వారు చదివిన కోర్సులకు సంబంధించి ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలను తీసుకుని వివరాలు పొందుపరుస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి తర్ఫీదిచ్చి ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఇంటి వద్దకెళ్లి సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా యూనిఫామ్, ఐడి కార్డు ఇవ్వనున్నారు. ఈ విధంగా నకిలీలు, మోసాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ అనేది ఇది హోమ్ ట్రయాంగిల్ అనేది యాప్ అనేది నిర్ణయించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మాకు అన్ని భాగాలుగా నచ్చినాయి. దీనికి 3 నెలలు ట్రైనింగ్ అనేది చూస్తారు. దాన్ని బట్టే దానిలో ఎంట్రన్స్ అనేది జరిగిద్ది. కానీ అన్ని విధాలుగా బాగుంది. ఆదాయం కూడా చాలా ఇదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఇలా చేసినందుకు చాలా ఇది సంతోషంగా బాగా చేస్తున్నాను. నేను బ్యూటీషియన్గా ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. హోమ్ సర్వీసెస్ కూడా చేస్తాను. ఇలా ఒక గవర్నమెంట్ నుంచి హోమ్ ట్రయాంగిల్ యాప్ అని చెప్పి మాకు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంతమంది చెప్పారు. దాన్ని మేము వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఒక 15 days ట్రైనింగ్ అని చెప్పి తర్వాత 3 months ఫ్రీ సర్వీసెస్ కస్టమర్లు ఇస్తామని చెప్పారు. వచ్చాక ఆఫర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ వస్తాయని మాకు నమ్మకం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మన నేమ్ అనేది రిజిస్టర్ అయ్యింది. మేము బ్యూటీషియన్ కింద ఇలా చేస్తున్నామని చెప్పేసి రిజిస్టర్ అయ్యింది. అలాగే మాకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది ఉంటుంది. మెయిన్లీ లేడీస్కి కావాల్సింది సేఫ్టీ, కాబట్టి సేఫ్టీ అనేది ఉంటుంది. నేను ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు వెళ్తున్నాను. ఆధార్ కార్డు ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుంటా అన్నారు. చేసిన తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళు ఇచ్చిన వర్కులు చేసుకుంటాను, నా బయట వర్కులు కూడా చేసుకుంటాను. కొద్దిగా ఆదాయం పెరుగుద్ది, కుటుంబ పోషణ కొద్దిగా తగ్గుద్దన్న ఉద్దేశంతో వచ్చాను ఇక్కడ. రిజిస్టర్ చేసుకున్న వారికి శిక్షణతో పాటు తొలి 3 నెలల పాటు ఉచితంగా ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఆపై నామమాత్రపు రుసుముతో నెలకు 25 ఆర్డర్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ యాప్ ద్వారా జరిగే సేవలు, నగదు చెల్లింపు, సేవాలోపం లేకుండా చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదులన్నింటినీ మెప్మా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. పలు ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న సేవల కన్నా తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలు అందిస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తామంటే వీళ్ళకి ఏదైతే ట్రయాంగిల్ సంస్థ ఉందో ఆ సంస్థతో వీళ్ళ యొక్క నేమ్స్ అన్ని కూడా వాళ్ళతో లింకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1% సర్వీస్ మోటోతో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని మనం గవర్నమెంట్ తరఫున ఈ సంస్థతో టైఅప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ట్రయాంగిల్ సంస్థ ద్వారా మనం ఎవరినైతే ఈరోజు రేపటికి సుమారుగా మనం 2000 మందిని మనం రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. ఈ 2000 మంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా 15వ తారీఖు లోపల డేటా మొత్తం చేసి ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపించి 16వ తారీఖు నుంచి వీళ్ళందరికీ ఒక 15 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ద్వారా వీళ్ళందరినీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కింద మొత్తం మనము హోమ్ ట్రయాంగిల్ సంస్థ ద్వారా వీళ్ళని టైఅప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక జీవనోపాధి, ఒక ఇండస్ట్రీ ఉండాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని చేసేదానికి ఈరోజు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అతి త్వరలోనే యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది.